పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 14వ తారీఖు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనం వరకు. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు విని ఉన్నారు కదా. నేను నొక్కి వక్కానించున్నదేమనగా, కామేచ్ఛతో స్త్రీని చూచు ప్రతివాడును ఆ క్షణముననే తన హృదయములో ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు. కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకములో త్రోయబడుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలెను అని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిని చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడిన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.